తెలంగాణ వార్తలకు సంబంధించి వెళ్తే నిన్న కాళేశ్వరం మీద సిబిఐ ఒక ఎంక్వైరీకి రెడీ అని చెప్పి ప్రకటించింది. కాళేశ్వరంపై సిబిఐ ఎంక్వైరీ చేసేందుకు మేము సిద్ధం, కోర్టు కానీ సర్కార్ కానీ అనుమతిస్తే రెడీ. హైకోర్టులో దర్యాప్తు సంస్థ అఫిడవిట్, డైరెక్టరేట్ తరఫున సిబిఐ ఎస్సీ కళ్యాణ చక్రవర్తి దాఖలు వచ్చే నెల 2న విచారించనున్న న్యాయస్థానం అని చెప్పి అఫిడవిట్లో సంచలన విషయాలు. 40,000 కోట్లతో పూర్తయ్యేదానికి 2 లక్షల కోట్లు పెంచారు. జలసంఘం ప్రేక్షక పాత్ర వహిస్తున్నది. డిపిఆర్లోని అంశాలు ఇప్పటికీ గోప్యం. భారీ స్థాయిలో ప్రజాధనం లూటికి ప్లాన్. గ్రీన్ ట్రిబ్యునల్ ఉత్తర్వులు బుట్టదాఖలు. మల్లన్న సాగర్తో హైదరాబాద్కు ముప్పు. ఇప్పటి వరకు మాకు ఫిర్యాదులు రాలేదు. ప్రాజెక్టు కోసం దొడ్డిదారిన క్లియరెన్స్లు. ద్రవ్య సంస్థల నుంచి 80,000 కోట్ల కన్నా ఎక్కువగానే రుణం తీసుకున్నారని చెప్పి సిబిఐ సంచలన ఆరోపణలు చేసింది. ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ అటు హైకోర్టు కానీ ఆదేశిస్తే హైకోర్టు కాళేశ్వరం మీద పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసేందుకు సిద్ధమని చెప్పి ప్రకటించారనమాట. దీని మీద మొన్న అసెంబ్లీలో కూడా తెలంగాణ అసెంబ్లీలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రం పేరుతో విడుదల చేసింది. 93,000 కోట్లతో ప్రాజెక్టు పూర్తయిందని చెప్పి మాట్లాడిండ్రు. మరి 1,00,000 కోట్ల అవినీతి ఎట్లా జరిగిందని బీఆర్ఎస్ కౌంటర్ ఇచ్చింది. వీటన్నింటి మధ్య కాళేశ్వరంలో అవినీతికి సంబంధించి మొన్ననే విజిలెన్స్ దాడులు కూడా జరిగినాయి. చాలా కీలకమైన డాక్యుమెంట్లను సేకరించినట్టు రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రకటించింది. సో చూడాలి మరి ఏం జరుగుతుంది అన్నది. ఒకవేళ రేవంత్ రెడ్డి సర్కార్ కానీ అసెంబ్లీలో తీర్మానం చేసి, ఎందుకంటే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సిబిఐని ఇతర దర్యాప్తు సంస్థలను స్టేట్లోకి అడుగు పెట్టకుండా జీవో నెంబర్ 53ని తీసుకొచ్చి వాటికి అడ్డుకట్ట వేసిండు. ఇప్పుడు దాని నుంచి ఓవర్కమ్ కావాలంటే రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ అసెంబ్లీ సమావేశాల్లో ఒక తీర్మానం చేయాల్సి ఉంటుంది అన్నమాట. జీవో జారీ చేయాల్సి ఉంటుంది. అది జరిగిన తర్వాతనే ఏమైనా ఈ కేసులో కదలిక వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే హెచ్ఎండిఏ పరిధిలో బాలకృష్ణ పేరుతో ఒక ఆయన 500 కోట్లకు పైగా ఆస్తులు కూడబెట్టిన విధానం అంటే బీఆర్ఎస్ సర్కార్లో జరిగిన అవినీతిని రాష్ట్ర ప్రజల ముందు పెట్టేందుకు రేవంత్ రెడ్డి సర్కారు తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో కాళేశ్వరం కూడా, ఎందుకంటే ఇది ఒక ఏటీఎం అయిందని చెప్పి చాలా సందర్భాల్లో నరేంద్ర మోడీ నుంచి అమిత్ షా నుంచి ఎంతోమంది బీజేపీ లీడర్లు ఆరోపణలు చేసిండ్రు. బండి సంజయ్ లాంటి, ధర్మపురి అరవింద్ లాంటి వాళ్ళందరూ కాళేశ్వరం మీద ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కంప్లైంట్ చేసిన సందర్భాలు మనం చూసినాం. కాబట్టి ఒకవేళ కాళేశ్వరం అవినీతి మీద సిబిఐ కనుక ఎంటర్ అయితే ఇది ఒక కొత్త మలుపుగానే చూడాలి. రాబోయే పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కనుక ఇది చేస్తేనేమో ఇది రాజకీయ అంశంగానే మిగిలిపోతుంది. నిజంగానే అవినీతిని కక్కించాలనుకుంటే మాత్రం ఇది ఒక సంచలనం అన్నమాట. తెలంగాణ రాజకీయాల్లో రాబోయే రోజుల్లో ఎట్లాంటి రాజకీయ సమీకరణాలు ఉండబోతున్నాయి అన్నదానికి కాళేశ్వరం అంశం ఇప్పుడు కీలకం అన్నట్టు. నెక్స్ట్ నిన్న కేటీ రామారావు ఒక పద్యం రాసిండనమాట. కనకపు సింహాసనం మీద శునకమును కూర్చోబెట్టినా అని. రేవంత్ రెడ్డి సర్కారు కొలువైన తర్వాత ప్రజా తీర్పుతోన 63 స్థానాలతో ప్రజలు క్లియర్ మ్యాండేట్ ఇచ్చినా కూడా వీళ్ళకి అర్థమవుతలేదు అనమాట. తీసేసినట్టున్నాడు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుక్రవారం సంచలన ట్వీట్ చేశారు. పెద్దవాళ్ళు ఎప్పుడో చెప్పారంటూ సుమతి శతకంలోని భాగంగా బద్దెన రాసిన కనకపు సింహాసనమున శునకమును కూర్చుండబెట్టిన శుభలగ్నమున దొనరకు బట్టము కట్టిన వెనకటి గుణమేల మాను వినురా సుమతి అనే పద్యాన్ని ట్వీట్ చేశారు. అయితే ఈ ట్వీట్పై కొందరు నెటిజన్లు సీఎం రేవంత్ రెడ్డికి కౌంటర్ అంటూ కామెంట్స్ పెడుతుండగా ఎక్కువ మంది మాత్రం 10 ఏళ్ళు అధికారంలో కూర్చున్న మీకే ఈ పద్యం సరిపోతుందంటూ సెటైర్లు ఇస్తున్నారు. శునకాలు నీలా మొరుగుతాయి, సింహాలు గర్జిస్తాయి, తెలంగాణ ప్రజలు విఘ్నులు కాబట్టి నిన్ను మీ అయ్యను ఆ డొక్కు కారును షెడ్కు పంపారని ఓ నెటిజన్ రిప్లై ఇచ్చారు. చాలామంది నెటిజన్లు తీవ్ర స్థాయిలో విమర్శిస్తుండటంతో కేటీఆర్కు ఆయన ట్వీటే ఆయనకే బూమ్రాంగ్ అయిందన్న అభిప్రాయం మొదలైందనమాట. మొత్తం మీద రేవంత్ రెడ్డి సర్కార్ను వీళ్ళు ఇంకా డైజెస్ట్ చేసుకోలే. 5 ఏళ్ళకి సరిపడా మ్యాండేట్ ఇచ్చిండ్రు ఆ ప్రభుత్వానికి. 63 సీట్లతోన కమ్యూనిస్ట్ పార్టీతో కలుపుకొని 65 సీట్లు మొత్తం 64 సీట్లతోన మ్యాండేట్ ఇచ్చిండ్రు. మీకు ఇంకా బుద్ధి రాలేదంటే ఇక కష్టమే. అందుకే దీని మీద ట్రోలింగ్ జరుగుతుంది అన్నట్టు. ఒకసారి చూడండి. నేను కాపలా కుక్కలా ఉంటా అని చెప్పాను. అంటే కుక్కలు బార్వాడు అడ్డమైన కుక్కలని మా దగ్గరనే దాపమైనవి. కుక్కలు కుక్క బార్వాడు కుక్క ఎక్కడ వాయినాయి. కుక్క ఇవ్వదు ఈ కుక్క ఎవరయ్యా కుక్క వచ్చిందంటే నేను కాపలా కుక్కలా ఉంటా అని చెప్పాను. పాడిగా నువ్వా సారు కుక్క అనుకున్నావు. నువ్వు ఏమనుకో
ఒకసారి. నేను ఎప్పటి నుంచో చెప్తాను. ఈయన కాపలా కుక్కలాగా ఉంటానే అప్పట్లో మాట్లాడిన మాట అనమాట. ఇంకా దీని మీద ఓ ట్రోలింగ్, ఒకటే ట్రోలింగ్ అన్నట్టు. గతంలో కేటీ రామారావు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు అసెంబ్లీలో. మేము దివాలా తీసిన కంపెనీ అన్న బట్టన్నా మాట్లాడేటప్పుడు సార్ ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఇదే మాట మీ వాడు మాట్లాడి మీ అధ్యక్షుడు, మేము వెంటనే పరువు నష్టం దావా వేసింది. మేమే వేయలేదు, హెచ్ఎండి వేసింది. అటు ఆ సంస్థ కూడా 1000 కోట్ల పరువు నష్టం దావా వేసింది మీ అధ్యక్షుడి మీద. 1000 కోట్లు. ఇక్కడ మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. ఏం కేసీఆర్ గారిని పట్టుకొని నోటికి వచ్చినట్టు మాట్లాడతారు. తెల్లారులేస్తే మీ అధ్యక్షుడు ఏమంటాడు? అధ్యక్షుడు నిన్న కాక మొన్న కేసీఆర్ గారినట ఉరేసి రాళ్లతో కొట్టాలంట, ఉరేసి రాళ్లతో కొట్టాలి, పిండం పెట్టాలంట. ఇదా సంస్కారం మన నాయకుడు మాట్లాడే మాట? ఇదా ఒక ముఖ్యమంత్రి కావాలని కలలుగానే నాయకుడు మాట్లాడే మాట? సిగ్గుపడాలా లేదా? 70 ఏళ్ల వయసున్న ఒక నాయకుడు, 2 సార్లు ప్రజల చేత ముఖ్యమంత్రిగా ఎన్నుకోబడ్డ నాయకుడు, తెలంగాణను సాధించిన నాయకుడు, ఆయనను పట్టుకొని అరే రాజకీయ విభేదాలు ఉంటే మాట్లాడాలా? మీరు విమర్శిస్తున్నారు, మీరు కూడా సంస్కారవంతంగా మాట్లాడుతున్నారు. ఐ వెల్. మరి రేవంత్ రెడ్డి ప్రజలు గెలిపించిన ముఖ్యమంత్రి కాదా? కేసీఆర్ ఉన్నప్పుడే ముఖ్యమంత్రి పదవి, కనీసం సీఎం చైర్ కన్నా గౌరవం ఇచ్చేలాగా ఉండాలి కదా, హుందాతనం మెయింటైన్ చేయాలి కదా. అట్లా లేదు. చెప్పుతో కొడదామని ఒకడంటాడు. అది ఇష్టానుసారం అయిపోయినాయి తెలంగాణ రాజకీయాలు. ప్రతిపక్షంలో కూర్చోబెట్టినా ఇంకా బుద్ధి రాలేదని చెప్పి జనం గడ్డి పెడతా ఉన్నారు. అయినా కానీ మీకు ఇంకా సిగ్గురాదు. ఇక రాబోయే రోజుల్లో ఈ టీఆర్ఎస్ పాలన, బీఆర్ఎస్ పార్టీ ఎట్లా తయారవుతుందంటే ఖాళీగా పోతుంది అనమాట. నిన్న మల్లారెడ్డి ఒక మాట మాట్లాడిండు. జై భారత్ ఒక చరిత్ర. జై భారత్ సార్ బీజేపీలో పోతారు, అన్ని పార్టీలు ఒక చరిత్ర. జై భారత్ సార్ బీజేపీలో పోతారు, అన్ని పార్టీలు ఇట్లా ఇంకా వీళ్ళంతా గోడ దూకే ప్రయత్నం చేస్తున్నారు అనమాట.